జీకేతల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 28. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు ఆయనే యెహోవా, నా పితరుల దేవుడు ఆయనే యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము. ఫరో రథముల సేనలను, తన శ్రేష్ఠాధిపతులను. ఫరో రథముల సేనలను, తన శ్రేష్ఠాధిపతులను. ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా, ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము. ఈ మహిమాతిశయమున కోపాగ్ని రగుల చేసి, నీ మహిమాతిశయమున కోపాగ్ని రగుల చేసి, చెత్తవలే దహించెదవు. నీపై లేచు వారిని చెత్తవలే దహించెదవు. నీపై లేచు వారిని. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము. తోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. నా కత్తి దూసేదాను అని శత్రువు అనుకొనెను. నా కత్తి దూసేదాను అని శత్రువు అనుకొనెను. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా.
అద్భుతమైన పూజుడా, నీ వంటి వాడెవడు, అద్భుతమైన పూజుడా, నీ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి, సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. ఉజ్జీకీతుల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 223. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, శాంతి సమాధానాధిపతి, శాంతములో ప్రశాంతనిధి, శాంతి సమాధానాధిపతి, శాంతములో ప్రశాంతనిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్తనిధి, సిల్వదరా
కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 319. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే నన్ను దినము. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే నన్ను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే నన్ను దినము. నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగు యూబి నుండి. నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగు యూబి నుండి. నాశచెనిలపై కెత్తెను నన్ను పిశాచి పదంబు తొలగించెన్. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే నన్ను దినము. పలు విధముల పాపంబులు చేసి వలదని త్రోసితి వాక్యమును. పలు విధముల పాపంబులు చేసి వలదని త్రోసితి వాక్యమును. కలుషము బాపెను కరుణను పిలచెను సిలువలో నన్నాకర్షించెను. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే నన్ను దినము. అలయక సొలయక సాగిపోదును వెలయగా నా ప్రభు మార్గములన్. అలయక సొలయక సాగిపోదును వెలయగా నా ప్రభు మార్గములన్. కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగానే నన్ను దినము. శోధన బాధలు శ్రమలు కలిగి ఆదుకొనును
దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద పాసురముగానే నను దినము. అందరూ లేచి నిలబడినట్లయితే ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం చదువుకుందామండి. చివరి వచనం అందరం కలిపి చెప్దాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. ఈ చిన్న వాక్యము దేవుడు మన ఎడల దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి కొన్ని మాటలు మనము లేఖనములో నుండి చూద్దాం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బేలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. సొదొమ గొమొర పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడువడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తిహీనులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని
తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింపవెరవకయున్నారు. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మీ మాటలు మాకు ఆశీర్వాదకరంగా చేసి మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధి మాతో ఉంచండి. నేను బలహీనుడను బట్టి వాడను. నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో నా వందనాలు, శుభములు తెలియచేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పేతురు భక్తుడు పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక 3 సంఘటనలను, పాత నిబంధనలో 3 ఉదాహరణలు ఏమిటంటే, మొట్టమొదటిగా పాపం చేసిన దేవదూతలు. వీరు మరి దేవుని సన్నిధిలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులు. ప్రియులరా, మత భ్రష్టత్వంపై దేవుని తీర్పుకు సంబంధించిన ఉదాహరణలు. దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన గుణలక్షణాలను గురించి మనము దేవుడు ప్రేమ గలవాడు అని చెప్తాం, దేవుడు దయగలవాడు అని చెప్తాం, ఇంకా దేవుడు వాత్సల్యపూర్ణుడు అని చెప్తాం, దేవుడు ఆయన ప్రేమస్వరూపి అని చెప్తాం, దేవుడు కరుణామయుడు అని చెప్తాం. మనము ఇలాంటి విషయాలను మాట్లాడతాం ఎక్కువగా. ఇంకోటి మనం చెప్పవలసిన మాట, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ప్రియులరా, ఆయన గుణలక్షణాలలో ఇది ప్రాముఖ్యమైనది. దీన్ని కూడా మనము ఎప్పుడు జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. దేవుడు మనము ఎలా ఉన్నా కూడా దేవుడు మరి ఆయన ప్రేమ చేత, దయ చేత క్షమించేస్తాడు అని అనుకుంటూ మన జీవనాన్ని కొనసాగించుకోవడం మన యొక్క అమాయకత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన దహించు అగ్ని అయినటువంటి దేవుడు. ప్రియులరా, మనము గనుకనే మనము ఈ ఉదాహరణలను బైబిల్లో మన కొరకు విడిచిపెట్టినటువంటి ఉదాహరణలను మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని మనము భయముతో మన యొక్క భక్తిని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. మన భక్తిని ఎంతో భయంతో మనం కొనసాగించుకోవాలి. దేవుడు అబద్ధ ప్రవక్తలను విడిచిపెట్టడు, అబద్ధ బోధకులను విడిచిపెట్టడు. అబద్ధముగా ఉన్నదాన్ని ఆయన అసహించుకుంటాడు అన్న సంగతి మనకి లేఖనాల్లో ఎన్నో ఆధారాలు. మరి పేతురు జ్ఞాపకం చేసినటువంటి 3 ఉదాహరణలలో మొట్టమొదటి ఉదాహరణ ఏమిటంటే, పాపము చేసినటువంటి దేవదూతలు. ఒకసారి మనము 2 పేజీలు ఇలా వస్తే యోధా పత్రిక మనకి కనిపిస్తుంది. చూడండి ఒకసారి. యోధా పత్రిక, ఒకే అధ్యాయము గల యోధా పత్రికలో 6వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు. దేవుడు ఇచ్చిన ఆధిక్యతను కోల్పోవడము, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు. మనము ఇక్కడ గమనించినట్లయితే దేవదూతలు చేసిన పాపం ఏమిటి? దేవదూతలు చేసిన పాపం ఏమిటి? ఏం పాపం చేశారు? ప్రియులరా, వారు తమ స్థానాన్ని వారు నిలవబెట్టుకొనలేదు. వారికి ఏ స్థానం అయితే ఇచ్చారో ఆ స్థానాన్ని వారు నిలవబెట్టుకోలేదు. 6వ వచనంలో మనం చూసాం కదా, ఏమనుంది? 6వ వచనంలో,
ప్రధానత్వమును నిలుపుకొనక. గొప్ప ఆధిక్యత వారికి ఇచ్చారు. వారి గురించి ఇంకా ఏమని ఉంటుందంటే దేవుని కుమారులు అని ఉంటుంది. ఆది కాండములు ఏమని ఉంటుంది తెలుసా? దేవుని కుమారులు నరుల కుమార్తెలలో ఇష్టమైన వారిని చూసి పెళ్లి చేసుకున్నారంట. శరీర ఆశలకు వారు లొంగిపోయారు. శరీరాలను ప్రేమించారు. దేవదూతలకు కూడా శరీరాలు ఉంటాయా అని అంటే ఉంటాయా? ఏమండి? ఆది కాండంలో ఒకసారి చూడండి. ఆది కాండంలో దయచేసి ఆది కాండము 6వ అధ్యాయం 1 నుండి దేవదూతల గురించిన కొన్ని విషయాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని వారందరిలో చూస్తే గమనిస్తే అక్కడ తమ మనసుకు నచ్చినటువంటి వారిని. ప్రియులారా, మనుషుల చెడుతనముతో లోకం నిండిపోతే వారేం చేస్తున్నారంటే తమ ఇష్టము వచ్చినట్లుగా వారు జరిగిస్తూ ఉన్నారు. ఆది కాండములో మనం ఒకసారి వారికి ఏమున్నాయి శరీరాలు అంటే ఆది కాండం 19వ అధ్యాయంలో గమనిస్తే వారికి చేతులున్నాయి, కాళ్ళున్నాయి, వారు భోజనం చేస్తున్నారు, వారు చేయి పట్టుకొని లోతులు లాక్కొచ్చారు, వారు చేతులతో పనిచేశారు, కాళ్ళు కడుక్కో అన్నారు. అంటే వాళ్ళకి ఏమున్నాయి? వారి శరీరాలు ధరించగలరు. నీ పేరేమని అడిగారు కదా, ఎవరిని? మనోహ భార్య వాళ్ళు బలర్పించినప్పుడు నీ పేరేమి అంటే వాళ్ళు సాధారణంగా కనపడ్డారు. ప్రియులరా, వాళ్ళల్లో కొంతమంది ఏం చేశారంటే దేవుని పైన తిరుగుబాటు చేశారు. వారికి ఇవ్వబడినటువంటి ప్రధానత్వము, ప్రముఖమైనటువంటి స్థానము ఏమండి? సొంత ఆలోచన చేత వారు ఏమనుకున్నారంటే మేము దేవునితో సమానమైపోవాలనుకున్నారు. కొన్నిసార్లు ఈ సొంత ఆలోచన చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది, చాలా నష్టాన్ని కలిగిస్తుంది. బైబిల్లో ఇటువంటి ఉదాహరణలను చదువుతున్నప్పుడు అవి మన జీవితాలకు మనం అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. నాకేమైనా ఉపయోగపడుతుందా? నేనేమైనా ఈ స్థానంలో ఉన్నానా? ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నానా? వారికి ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి ఆ స్థానాన్ని వాళ్ళు నిలుపుకోలేదంట. వాళ్ళు చేసిన 2 పొరపాటులు ఏమిటంటే వారు తమ స్థానాన్ని నిలవబెట్టుకోలేదు. ఏమండి? వారు ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారు, వారికి ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నారు. వారు రెండవది ఏం చేశారంటే తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టారు. ఏం చేశారు? మనం అక్కడ చూసాం కదా, యోధా పత్రికలో ప్రధానత్వమును నిలుపుకోలేదు. రెండోది తమ నివాస స్థలమును విడిచి వారు దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఏది విడిచిపెడుతున్నారో చూడండి. దేవుడు పరలోకంలో జరుగుతున్న సంఘటన చెప్తున్నాడు మనకి. ఏమండి? ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన దృష్టిలో ఎవరు పాపము చేసినా సమానమైన శిక్ష ఉంటుంది. దేవదూతలను విడిచిపెట్టని దేవుడు ఏది పడితే అది ఉపదేశిస్తే విడిచిపెడతాడా? ఇది ఎక్కడ జరిగిన సంఘటన? ఇది పరలోకంలో. మనం ఉన్నామా? మనకు తెలుసా? ఇది దేవుడు చెప్పకపోతే మనకు తెలుస్తుందా? మనం వింటున్నారా? దేవుడు చెప్పకపోతే మనకు తెలుస్తుందా? దేవుడు తన దాసుని చేత వ్రాయిస్తూ ఉన్నాడు పేతురు రాసిన పత్రికలో. అంటే ప్రతి దానిని కూడా దేవుడు చాలా జాగ్రత్తగా
గమనిస్తాడు, విడిచిపెట్టడు. ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత దయ కలిగిన వాడో. ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తే, ఆయన యొక్క చట్టాలను దాటితే కదా, ఆయన యొక్క రూల్ని మనం బ్రేక్ చేస్తే ఆయన ఊరుకోడు. ఏం చేస్తాడు? రూల్ బ్రేక్ చేస్తే ఏం చేస్తాడు? ఏమండి, సిగ్నల్ జంప్ అయితే ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు కదా. ఇప్పుడు ఏమి లేదు, ఒక ఫోటో తీస్తారు అంతే. అంతకుముందంటే బండి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేవాళ్ళు. స్టేషన్కి పద, నడు, ఎక్కు, బండి ఎక్కు అని చెప్పి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు అంత రిస్క్ చేయట్లేదు వాళ్ళు కూడా. వాళ్ళకి లాఠీలు ఇవ్వడం మానేశారు. ఏమంటే వాళ్ళకి ఒక కెమెరా ఇస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఒక ఫోటో తీస్తూ ఉన్నారు. నువ్వేంటంటే ఈ క్రమాన్ని నువ్వు దాటావు, ఈ క్రమాన్ని నువ్వు అతిక్రమించావు, ఈ క్రమాన్ని నువ్వు తోసిపుచ్చావు. దేవునికి ఎవరైనా ఒకటే. 50 ఏళ్ల నుంచి వెంబడించే భక్తిపరుడైన క్రైస్తవుడైనా ఒకటే, ఇప్పుడే వచ్చిన వ్యక్తి అయినా ఒకటే, దేవదూతలైనా ఒకటే, ఆదామైనా ఒకటే, నోవాహు అయినా ఒకటే, నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. అందరి పట్ల ఆయన ఒకే రీతిగా ఉంటాడు. దేవదూతలు, పేతురు భక్తుడు అంటున్నాడు, చదవండి. దేవదూతలు, పేతురు రాసిన పత్రిక, దేవదూతలు పాపము చేశారు, అది దేవుడు విడిచిపెట్టక. ఏమండి, ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడు? జాగ్రత్త, పాపము చేస్తే విడిచిపెట్టబడడు. పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి పరిశుద్ధుడైన దేవుడు మహామహిమను విడిచి, ఏమండి, ఆయన ఈ లోకానికి వచ్చి కుమారునిగా వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుడు ఊరుకోడు. ఏమండి, వారు దేవుని కుమారులు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. వారు దేవుని కుమారులు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది, ఒకసారి చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, దయచేసి త్వరగా. ఏమనుంది అక్కడ? దేవుని కుమారులు. ఎవరు దేవుని కుమారులు? ఎవరు? మనమేనా? అంటే మనం కాదు, దేవదూతలు. దేవుని కుమారులు, దేవుని కుమారుడు. ఇప్పుడు మనం కూడా దేవుని కుమారులమేనా? అంటే మనం ఎవరు? కుమారులమా, కుమార్తెలమా? ఎవరు మనం? ఎవరు? దాసులమా? నిన్ను దాసుడని పిలవక స్నేహితుడని పిలుస్తున్నాను, కుమారుడని పిలుస్తున్నాను అంటాడు. దేవుని కుమారులుగా నువ్వు కూడి వచ్చినప్పుడు జాగ్రత్త. దేవుని కుమార్తెగా నువ్వు కూడి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి కూడి వచ్చినప్పుడు, అందుకని అంటాడు, మీరు కూడి వచ్చుట కీడుకు కాకుండా మేలుగా చూసుకోండి అంటాడు. నువ్వు కూడి రావడము, నువ్వు ఇక్కడికి సమకూర్చబడము మేలుకు అవ్వాలి, దీవెనకు అవ్వాలి, ఆశీర్వాదానికి అవ్వాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వారు ఏం చేశారంటే దేవుని యొక్క నివాస స్థలములో ఉండేటువంటి భాగ్యాన్ని వారు తోసిపుచ్చారు. దేవుడు వారి విషయంలో కఠినంగా ఉన్నాడు, కఠినంగా వ్యవహరించాడు. మనమే కదా, ఎవరు లేరు కదా ఇక్కడ. బయట వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేరుగా, సరే దీన్ని ఇలాగా ఏం చేద్దాం, కప్పేద్దాం అన్నాడా? ఏమండి, యుగాలలో ఎన్ని తరాలు ఉన్నాయో ఆ తరాలన్నిటికీ అర్థమయ్యేటట్లుగా రాయించాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు వారి పట్ల దేవుడు కఠినంగా ఉన్నాడంటే నువ్వు కూడా జాగ్రత్త అని. వారి పట్ల ఆయన కఠినంగా ఉన్నాడంటే నువ్వు జాగ్రత్త అని. దేవదూతల విషయంలో ఆయన కఠినంగా వ్యవహరించాడు. వారి స్థానం మారిపోయింది.
దేవదూత స్థానం పోగొట్టుకొని వారు ఏమి స్థానం సంపాదించుకున్నారంటే దయ్యాల స్థానం సంపాదించుకున్నారు. కారణం ఏంటి? సొంతగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనమంతా కూడా ఆయనకి విరోధంగా ఉండి ఆయన స్థానానికి మనము మన స్థానాన్ని కూడా ఈక్వల్ చేసుకుందాం. ఒక గుంపు తయారైపోయింది. ఒక గుంపుగా వాళ్ళంతా కూడా తయారయ్యారు. దేవుడు ఏం చేశాడు? ఆ గుంపునంతా కూడా వెళ్ళగొట్టేశాడు, తోలివేశాడు, బయటికి నెట్టివేశాడు. ప్రియులారా, దేవుడు తన ఆజ్ఞను అతిక్రమిస్తే ఆయన ఎవరిని ఊరికినే వదిలిపెట్టడని మనము గ్రహించాలి. దేవుడు వదిలిపెట్టడు. దేవదూతలు తమ ఆజ్ఞను, లేకపోతే దేవదూతలు తమ యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నారు. ఇంత గొప్ప స్థానము. తర్వాత వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? మనకి దేవుని దగ్గర ఉన్న స్థానాన్ని కూడా పోగొట్టే పని తీసుకున్నారు. ఇప్పుడు మనకి దేవుని దగ్గర ఏ స్థానం ఉందో దాన్ని కూడా పోగొట్టే పని. నీకు దేవుని దగ్గర కుమారుడు అనే స్థానం ఉంది కదా, ఇది కూడా పోగొట్టాల. అందుకనే హవ్వ దగ్గరకు వచ్చాడు. నిజమా? ఏమన్నాడు? నిజమా? దేవుడు చెప్పాడా? ప్రియులారా, ఒక క్వశ్చన్ మార్క్తో మొదలుపెట్టాడు కదా, సగం చెప్పి చెప్పకుండా. కొంతమందికి అలాగ సగం చెప్తే కొంచెం అనుమానంగా ఉంటుంది, నిద్ర రాదు. ఒక క్వశ్చన్ మార్క్తో మొదలు పెట్టగానే ఆమె కూడా స్వరాన్ని కలిపింది సాతానుతో, సర్పంతో. ప్రియులరా, దేవదూతలు తమ స్థానాన్ని పోగొట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే మనకున్న స్థానాన్ని కూడా పోగొట్టే పనిలో పడ్డారు. దేవుడు దేవదూతలను విడిచిపెట్టలేదు. మొదటి సంభవం, మొదటి ఉదాహరణ. రెండవది వరదలో మరణించిన వ్యక్తులకు సంబంధించింది. ఓ భయంకరమైన వరద ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టింది ఒకానొక దినాన. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క వరదల చేత ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా మరణించాడు, నోవాహు కుటుంబం తప్ప. వారు ఏం చేశారంటే వారు తమ కొరకు ఒక ఓడను తయారు చేసుకున్నారు. ఆ సంఘటనను పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవదూతలు విడిచిపెట్టక అనే మాట చూడండి. 5వ వచనములో పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, రెండవ మాట విడిచిపెట్టక. ఏమండి, వాళ్ళు మనుషులే. దేవుని కుమారులను విడిచిపెట్టక, పూర్వకాలమందున వ్యక్తులను విడిచిపెట్టకపోతే మనల్ని విడిచిపెడతాడా? తప్పు త్రోవలో వెళ్తే మనల్ని విడిచిపెట్టాడు ఆయన. జాగ్రత్త, తప్పు త్రోవలో వెళ్ళకు, తప్పు మార్గాలలో ప్రయాణం చేయకు, తప్పుగా బోధించకు. ప్రియులరా, ఈ అబద్ధ బోధకుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ఏం పొందుతారని అంటూ ఉన్నాడంటే వారు కఠినమైనటువంటి తీర్పును వారు పొందుతారు. కఠినమైనటువంటి ఫలితాలు వారి జీవితాల్లో కనిపిస్తాయి. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, 6వ అధ్యాయము 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. దేవుని దృష్టిలో భూమి పతనమైన హింసతో నిండిపోయింది. ఏమండి, 2వ ఉదాహరణ చూడండి. భూలోకమంతా చెడిపోయిందంట. తర్వాత మాట ఏంటండి? బలాత్కారంతో నిండిందంట. అమ్మా, భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఏమండి, భూమి మీద మనుషులు
తమ మార్గాలను చెరిపేసుకున్నారు. జాగ్రత్త. ఏవండి, నోవాహు దినాలలో ఎట్లుండేనో మనుష్య కుమారుని దినాల్లో కూడా అట్లే ఉంటారు మనుషులు. ఏం చేస్తున్నారు తెలుసా? మనుషులు చేసే పని ఏంటో తెలుసా? ఇప్పుడు తమ మార్గాలను చెరిపేసుకుంటున్నారు. ఈ మార్గం బాలేదు. చాలామంది ఆ రాంగ్ రూటే బాగుంటుంది, అడ్డత్రోవ. ఏవండి, అడ్డంగా వెళ్ళి తెచ్చేసుకోవడం, అడ్డంగా సంపాదించుకోవడం, అడ్డంగా పరిగెత్తడం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అడ్డత్రోవల్లోకి వెళ్ళిపోవడం. ఇక్కడ మనం గమనిస్తే వారు దేవుని యొక్క త్రోవలన్నిటిని కూడా వారు భ్రష్టు పట్టించేశారు. నోవాహు తన కొరకు ఓడ తయారు చేసుకున్నాడు. నోవాహు అంట నీతిని ప్రకటించాడంట ఆ దినాల్లో. నోవాహు గురించి శ్రేష్టమైన మాటలు అక్కడ ఉంటాయి. 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో నోవాహుని గురించి మంచి మాటలు ఉంటాయి. ఏమని ఉంటాయంటే, నోవాహు తన తరములో దేవుని ఎదుట నీతిమంతుడు. తన తరములో దేవుని ఎదుట నీతిమంతుడు. నోవాహు దేవునితో నడిచినవాడు. నోవాహు దేవునితో నడిచాడు. అమ్మా ఏంటి? ఏమండి? దేవునితో నడవడం, దేవునితో నడిచాడు. ఎంత మంచి మాదిరి నోవాహు మనకి. ఎవరిని చూసి నేర్చుకుని ఉంటాడు చెప్పండి? నోవాహు ఎవరిని చూసి నేర్చుకుని ఉంటాడు? ఏమండి? హానోకు దేవునితో నడిచాడు. మరలా అదే మాట మనకు కనిపిస్తూ ఉంది. నోవాహు దేవునితో నడిచాడు. దేవునితో నడవడం ద్వారా ఏమండి, తన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. గుర్తుపెట్టుకో, దేవునితో నడవడం ద్వారా మనం రక్షించబడతాం. మనం మాత్రమే కాదు, మన కుటుంబాలు రక్షించబడతాయి. నువ్వు దేవునితో నడవడం ద్వారా నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని అంతా దీవిస్తాడు. దేవునితో నడవడం చాలా ప్రాముఖ్యం. ఆ రోజుల్లో మనుషులు ఏమండి, దేవునితో వారు నడవకుండా మార్గాలను చెరిపేసుకుని నడక మార్చేసుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అందుకనే సామెతల గ్రంథంలో అనుకుంటారు 2వ అధ్యాయంలోన ఒక మాట ఉంటుంది. ఏమని? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. 2వ అధ్యాయం 5వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయమా 5వ వచనం ఏమనుంది? నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. సొంత తెలివితేటలు ఏమండి, సొంత ఆలోచన ఏం చేస్తుంది తెలుసా? చీకటి బాటలను ఏర్పాటు చేస్తాయి. సొంత ఆలోచన ఏం చేస్తుంది తెలుసా? తడబడే అడుగులను ఇస్తాయి. చీకటి ఆలోచన ఏం చేస్తుంది తెలుసా? మూర్ఖత్వాన్ని నింపేస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదనుకుంటే అదే. మళ్ళీ లాస్ట్కి దీన్ని అంతా తీసుకొచ్చి ప్రభు ఇది నీ చిత్తం అయిపోవాలంటారు. మళ్ళీ అది నీ చిత్తమే. నీ బుద్ధి, నీ ఆలోచన తీసుకొచ్చేసి మళ్ళీ ఏమని చెప్తారు? ప్రభు దీన్ని నీ చిత్తం చేయంటారు. ఏది దేవుని చిత్తం అవ్వాలా? దేవుడు నువ్వు అనుకున్న దాన్ని దేవుని చిత్తం చేయాలి. అలా కాదు. అసలు నీ చిత్తమా కాదా? నీ ఆలోచన ఏంటి? దాని గురించి ఏమి ఉండదు. అందుకనే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం దొరకవాటేగా. దానికి ఒక మాట ఉంది కదా, దరిద్రుడు ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరిగా. కొంతమందికి వారి కార్యక్రమాలన్నీ ముళ్ళపరిగిలాగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఏమీ
సరైనటువంటి దీవెనలు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవునితో నడవరు. మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, వాక్యం చెప్తారు, సంఘంలో అన్ని కార్యక్రమాల్లో ఉంటారు, అన్నిట్లో భాగస్థులుగా ఉంటారు, స్వబుద్ధినే ఆధారం చేసుకుంటారు, దేవుని ఆలోచన తీసుకోరు. గుర్తుపెట్టుకో, మనం చదివిన మాటలో దేవదూతలను విడిచిపెట్టలేదు, ఆ కాలంలో ఉన్న మనుషులను విడిచిపెట్టలేదు. పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుడు ఇదిగో ఆయన ఆజ్ఞను అతిక్రమించే వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టాడు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. ఏం చేయాలంట? చదవండి అన్నమాట. అమ్మా, వీలైతే దాన్ని ఒక్కదాన్ని అండర్లైన్ చేయండి. దేని ఒక్కదాన్ని? దేవుని దగ్గర ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడైనా పూర్ణ హృదయంతో లోబడ్డావా? పూర్ణ హృదయంతో. నీ జీవితంలో ఎప్పుడైనా పూర్ణ హృదయంతో లోబడ్డావా? దేవునికి నువ్వు లోబడ్డవంటే ఆయన కొరకు నువ్వు కొన్ని విడిచిపెట్టేస్తావు. కొన్ని ఆలోచనలను విడిచిపెడతావు, కొన్ని ఊహలను విడిచిపెడతావు, కొన్ని మాటలను విడిచిపెడతావు. విడిచిపెట్టవు, మళ్ళీ పనే. పూర్ణ హృదయం ఇంకో అరగంటే ఖచ్చితంగా, ఇంకో అరగంటలో అయిపోతుందా? ఇంకో అరగంట పూర్ణ హృదయం, తర్వాత అసలు హృదయం బయటకు వస్తుంది. బయటికి వెళ్ళాక అసలు హృదయం బయటకు వస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు మాత్రం పూర్ణ హృదయం ఉంటుంది, ఎందుకంటే వాక్యం బాగా చెప్పాలిగా, అంతే కదా? ఇప్పుడు నా ప్రసంగానికి మీరంతా ఏమైపోవాలా? మారిపోవాలా? ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, నా ప్రసంగానికి మీరంతా మారు మనసు పొందేసి పరలోకానికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు నా ప్రసంగం అద్భుతంగా ఉండాలి కాబట్టి ప్రసంగం అప్పుడు మాత్రం పూర్ణ హృదయం. ప్రార్థన చేయమన్నావు అనుకో, ఇప్పుడు ప్రార్థన చేయాలి కాబట్టి అప్పటి వరకు పూర్ణ హృదయం. చర్చిలో ఏదైనా కార్యక్రమం ఉందంటే ఆ రోజు పూర్ణ హృదయం. ఒక ఆమె బైబిల్ తీసుకెళ్ళిస్తుందంట హాస్పిటల్లో. ఎవరికి? భర్తకి. బైబిల్ చదువు నువ్వు ఇప్పుడు అని. నాకు ఓపిక లేదు. బైబిల్ ఎప్పుడు? బైబిల్ కనిపిస్తుంది పొద్దున్నేసి చదువుకోవడానికి, అప్పుడు వచ్చేస్తుంది పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ శక్తి, పూర్ణ బలం, పూర్ణంగా దేవుణ్ణి ఆరాధించాలా పూర్ణ హృదయంతో. ఎలాగా? ఎంత పూర్ణ హృదయమో! నిజమేనా? నిజమేనా? కష్టంగా ఉంటుంది ఆ పూర్ణ హృదయం కూడా. ఎలాగా? కష్టంగా పూర్ణ హృదయం అంటే ఎంత పూర్ణమో మరి, ఇక ఆ పూర్ణాన్ని వర్ణించలేం. ఇక నీకు పెట్టాలి పరిపూర్ణ అని పేరు. ఇక పూర్ణ, పరిపూర్ణ, సంపూర్ణ, అన్నపూర్ణ ఉన్నారు వీళ్ళు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఏమంటున్నాడంటే నీవు పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. వాళ్ళంతా కూడా వారి బుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తూ ఉంటే, నోవాహు మాత్రము దేవుని యందు లక్ష్యం ఉంచాడు. ఆయన అడుగులు, ఆయన నడవడిక, ఆయన దేవునితో నడవడం చూసి వాళ్ళ పిల్లలు షేము, హాము, యాపేతు, వీరి భార్యలు అందరూ కూడా మావయ్యను అనుసరించాలి. వారు మావయ్యను అనుసరించారు, అత్తమ్మను అనుసరించారు చెప్పాలి. ఇప్పుడు కోడళ్ళు ఏం మాట్లాడడం లేదు, మేము అత్తలు కాదు కదా అని. మీరు కూడా మాట్లాడచ్చు, ఎందుకంటే రేపు అనుసరిస్తారు. ఏమని? రేపు మావయ్యలు అవుతారు, అల్లుళ్ళు కూడా కదా అవుతారా? అస్సలు పడదు, అసలు మావయ్య అంటే అసలు పడదు, అత్తమ్మ అంటే అస్సలు పడదు.
కోడళ్ళు ముగ్గురు కూడా ఎవరిని అనుసరించారు? మా మావయ్య దేవునితో నడిచినవాడు. హానోకు రోజు పని చేసుకొని సాయంత్రం అయితే హానోకు దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాడంట నడుచుకుంటా. దైవజనుడు చెప్పగా విన్నాను, హానోకు ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడంట. హానోకు పెద్ద కొడుకు అసలు మా నాన్న ఎక్కడికి వెళ్తున్నాడని నడుచుకుంటూ వెళ్తున్నాడంట వెనకాల. హానోకు వెళ్ళిపోయి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడంట. హానోకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రదేశమంతా కూడా వెలుగుమయమైపోయి వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో నుంచి ప్రార్థన ముగించుకొని హానోకు నడిచి వస్తూ ఉంటే వాళ్ళ నాన్న ముఖం చూసేవాడంట. హానోకు పెద్ద కుమారుడు. ప్రియులారా, హానోకును చూసి నేర్చుకున్నది నోవాహు ఏంటంటే దేవునితో నడవడం. ఆ రోజుల్లో ఉన్న వారందరికీ చెప్తా ఉన్నారు, 120 సంవత్సరాలు దేవునితో నడవండి, దేవునితో నడవండి, దేవునితో నడవండి. వాళ్ళు వినలేదు. దేవునితో నడవడమే చాలా ప్రాముఖ్యం. దేవునితో నడిస్తే నీ నడక మారిపోద్ది. ఇప్పుడు స్టైల్ మారింది, నా నడక మారింది. నిజంగా అంటావు అప్పుడు నీ నడక మారిపోద్ది కదా. ఓకే, నోవాహుని గురించి చూద్దాం. 9వ అధ్యాయము 29వ వచనం. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏళ్ళు. 950 ఏళ్ళు. 9 రోజులు నడవలేం మనం, 9 గంటలు నడవలేం. ఇప్పుడు నుంచి 9 గంటలు లెక్క పెట్టుకో. మనకి ఏమైనా సరైంది లేకపోతే మన నడకే మారిపోద్ది. మనకేం అందుబాటు లేకపోతే మన నడక మారిపోద్ది. పాట పాడడం కాదు, స్టైల్ మారింది, నా నడక మారింది అనడం కాదు. అసలు నీ నడక ఆయన అన్నాడు, ఏలి అనే భక్తుడు ఆయన అన్నాడు, ఎన్నాళ్ళు మీరు కుంటిగా నడుస్తారు, ఎన్నాళ్ళు మీరు ఇలా నడుస్తారు, ఎంతకాలం ఇలా నడుస్తారు. నోవాహు దేవునితో నడిచినవాడు. నోవాహు దేవునితో నడిచాడు. 6వ అధ్యాయంలో 9వ వచనంలో 14వ వచనంలో నీ కొరకు ఓడ చేసుకొనుము. దేవునితో నడిచే వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆఫర్ ఏంటో తెలుసా? నీ కొరకు ఓడ చేసుకొనుము. దేవుడు ఇంకా ఏం చెప్పాడు తెలుసా? 7వ అధ్యాయము 2వ వచనంలో 1వ వచనంలో ఓడలో ప్రవేశించు. 7వ అధ్యాయం 7వ వచనంలో ఓడలో ప్రవేశించిరి. ప్రియులారా, ఓడను చేసుకో, ఓడలో ప్రవేశించు, ఓడలో ప్రవేశించిరి. ఎప్పుడు? మన నడక, దేవుడు మన నడకని గమనిస్తూ ఉంటాడు. మన నడక అంటే మన జీవితం, మన జీవితాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఎల్లకాలం అదేనా, ఎల్లకాలం అలాగేనా? మార్చుకోవా? మనసును మార్చుకోవడానికి ఇష్టపడవా? మనల్ని ఒక్కోసారి కొంతమంది దూషిస్తూ ఉంటారు. ప్రాణం ప్రియమైన వాళ్ళరా, నోవాహు 120 సంవత్సరాలు బోధించాడంట. ప్రియులారా, 120 సంవత్సరాలు నోవాహు ఓడని నిర్మిస్తున్నప్పుడు అతడు కొట్టేటువంటి సుత్తి దెబ్బలే సువార్త కోటల్లాగా వినిపించాయంట. ఆ ఓడకి మేకులు కొడతారు కదా, ఒక్క దెబ్బ కొడతా ఉంటే సువార్తలాగా 120 సంవత్సరాలు చెప్తా ఉంటే పెచ్చట్టింది. పిచ్చోడు తయారాడు మన బస్తీలో. ఒకడు మనకు పిచ్చోడు దొరికాడు. ఈ పిచ్చోడు పిచ్చబట్టింది వీడికి అన్నారంట. పిచ్చివాడు అనాల. క్రీస్తు నిమిత్తం మనము లోకమునకు వెర్రివారము.
ప్రియులరా, క్రీస్తు నిమిత్తము ఏం రాసుకుంటాం? దేవుని నిమిత్తం ఇది పడ్డాము. ఏమండి, ఈ రెండు వచ్చేస్తుంది. ఈ ఇయర్లో ఏం సంపాదించాం, ఎంత దాసాం, ఏం కొన్నాం, ఏంటి లెక్క పెట్టుకుంటుల్లా? ఏమేమి వచ్చినాయి లోపలికి. అలాగే మన జీవితంలో, క్రైస్తవ్యంలో, విశ్వాసంలో, ఈ సంవత్సరంలో, ఇన్ని సంవత్సరాలలో మనం దేవుని కొరకు బైబిల్ గ్రంథంలో నోవాహుని గురించి రాశారు. నోవాహు దేవునితో నడిచినవాడు. ఈ మాట నీకు తగిలిస్తే సరిపోద్దా? నీ పేరు పెట్టుకుని ఇప్పుడు చదువు. నోవాహు దేవునితో నడిచినవాడు. ఇప్పుడు సువర్ణరావు దేవునితో నడిచినవాడంటే సరిపోతుందా? ఆ మాట సూట్ అయిందా? ఇప్పుడు నేను పరీక్షించుకోవాల్సింది నా రక్షణని. నేను దేవునితో నడిచానన్న మాట నాకు సూట్ అవ్వడం లేదేంటి? నాకు సరిపోయేది వేస్తేనే నాకు సూట్ అవుద్ది, లేకపోతే డొంగడోలుగా ఉంటుంది. ఎలాగా? ఇది సూట్ అవ్వట్లేదు. ఇది నోవాహు దేవునితో నడిచిన వాడు అనేది నాకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు. నూట 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 900 ఓయ్ వృద్ధాప్యంలో వస్తే ఎలా ఉంటాం మనం? ఎందుకు 40 ఏళ్ళు దాటితే షుగర్ వచ్చేతే సాలిగా. నాకు షుగర్ టయానికి పెట్టాలని తెలీదా? దేవునితో నడక. ప్రియులరా, నోవాహు దేవునితో నడిచాడు. తను చేసే పని దేవుణ్ణి చూపిస్తూ ఉంది. తన ఉద్యోగం దేవుణ్ణి చూపిస్తూ ఉంది. తన కుటుంబం దేవుణ్ణి చూపిస్తూ ఉంది. తన బ్రతుకు దేవుణ్ణి చూపిస్తూ ఉంది. నువ్వెవరిని చూపిస్తున్నావు? ఏమా, నీ కుటుంబంలో దేవునితో నడవడం అంటే, ఆదివారం చర్చికి ఎందుకు వస్తారు తెలుసా చాలామంది? ఆ ఆదివారం క్రైస్తవులు. వీళ్ళు ఆదివారం క్రైస్తవులు. ఏ రోజు క్రైస్తవులు? సండే సెక్షన్ ఒకటి ఉంటుంది అన్నమాట. తర్వాత క్రిస్మస్ క్రైస్తవులు ఉంటారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే లాజరు. ఆయన తిరిగి లేచిన లాజరో చచ్చిపోయిన లాజరో తెలియదు కానీ, కంపు కొడుతున్న లాజరో తెలియదు కానీ, పేరేంటి? లాజరు, బయటికి రా అనాలి ఇంకా ఆయన్ని. ఆయన పేరే లాజరు. ఆయన ఎప్పుడు వస్తాడంటే కరెక్ట్గా క్రిస్మస్ రోజు ఉంటాడు ఇక్కడ. చూసుకోండి కావాలంటే. మీరు మళ్ళా ఈ సంవత్సరంలో ఏ నాడు గాలించినా దొరకడు ఈ లాజరు. సమాధిలోకి వెళ్ళిపోతాడు, కూలిపోతూ ఉంటాడు. కొంతమంది ఆ రోజు అసలు మీకు అర్థం అవుతుందా? ఆ 31వ తారీఖు రాత్రి మాత్రం ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది బాడీలో. వచ్చేస్తుంది ఏంది? మీరు గమనించారా? ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఫోన్లు పట్టుకొని, ఆ రోజు ఒక సిస్టమ్ పెడుతున్నాను, ఫోన్లు ఎవరు కూడా చర్చి లోపలికి తీసుకురావడానికి వీల్లేదు. కింద ఒక ట్రే పెడతాం, అక్కడ పెట్టేసి వచ్చేయడమే. రేపు ఆదివారం నుంచి కూడా పెడదాం అనుకుంటున్నాం. ఫోన్ తీసుకొస్తారు, ఎడ మోగుతూ ఉంటుంది, ఫోన్ తీసుకుని బయటికి పోతారు. బయట ఫోన్ తీసుకొని రాబాక అసలు చర్చిలోకి వచ్చి ఫోన్ బయటికి తీసుకెళ్తున్నావు అంటే నీకు దేవుడి కన్నా అదే ఎక్కువ, ఆ వ్యక్తి ఎక్కువ. నువ్వేమని మెసేజ్ పాస్ చేయాలి తెలుసా? ఈ టైంలో అతను చర్చిలో ఉంటాడు కనుక, ఆమె చర్చిలో ఉంటుంది కనుక ఫోన్ తీయడు అనే ఇండికేషన్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలా. ఫోన్ ఇచ్చుకొని వెళ్ళిపోతావు గుడుగుడు అని. గుడుగుడు పోతావు. ఏదో పెద్ద ఏముండదు, తోటకూర వచ్చింది అంటాడు ఆడెవడు.
టమాటాలు వచ్చినాయి, తోటకొని వచ్చింది, అది ఉంది కదా, కంట్రీ డిలైట్. పాలు వచ్చినాయండి, అందుకని ఫోన్ చేశాను. మీరు లేరంటే మేము చర్చికి వెళ్ళాం, పాలు తీసుకెళ్ళి సాయంత్రం చేశారు. పాలు ఎవరంటే కేంద్ర మంత్రి చేసినట్టుగా, ఎమర్జెన్సీ అయితే పర్లేదు కానీ పరుగురు వచ్చేస్తుంటారు. చర్చిలోకి వచ్చిన కానీ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి అయితే పర్లేదు, అది కూడా అసలు పోవద్దు. చాలా ఖచ్చితమైతే నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఇప్పటికీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి, మిస్డ్ కాళ్ళు. సైలెంట్లో పడేయండి, దాన్ని ముట్టుకోకండి. అసలు కరెక్ట్గా 1:30 ఫోన్ చేయండి. ఏంటి బ్రదర్, నేను చర్చిలో ఉన్నాను సార్, ఆ టైంలో నేను ఫోన్ లిఫ్ట్ చేయనండి, ఆ టైం చేయనండి. ఏమని చెప్పావు? ఇప్పుడు పాడి పాట నడక మారింది నా హలో అన్నావు అనుకో, నీ నడక ఆడ మారింది, ఆడ మారుతుంది. ప్రభునందు ప్రేమ, దేవునితో నడవడం అంత ఈజీగా. ఇదేంటో హానోకే సెట్ అవుతుంది, అదేంటో నోవాహుకే సెట్ అవుతుంది. అది ఏంటి, నాకు సెట్ అవ్వడానికి నేను దానికి తగ్గట్టుగా నా బాడీ యొక్క మెజర్మెంట్ మారాల, నా బ్రతుకు యొక్క ఆకృతి మారాల, రూపము మారాల. దేవునితో నడవడం. అసలు మనమంతా చర్చికి ఎందుకు వస్తున్నాం చెప్పండి? ఇందుకే. ఎందుకు? దేవునితో నడవడానికి. ఎందుకు వస్తున్నాం అంటే, ఆ చర్చికి పోతే అంటే ప్రశాంతంగా ఉంటుంది, ఏంటో ఆ గంట అట్లా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చర్చికి వచ్చి వెళ్తాను ప్రశాంతం. అవునా? దేవునితో నడవడానికి నువ్వు ఇష్టపడి దేవునితో ప్రమాణం చేసి వచ్చావు. హానోకు, నోవాహును గురించి ఆలోచన చేస్తే, నోవాహు దుష్టత్వాన్ని ఆయన ఖండించి సువార్తను ప్రకటించాడు. ఆయన సుత్తి తీసుకొని మేకులు బిగిస్తూ వాడకి హెచ్చరికలు చేశాడు. హెచ్చరిక ఏంట్రా, ఈ ముసలోడు ఎంత పెద్ద వాడ కడుతున్నాడు ఏంటంటే, సుత్తి తీసుకొని కొడుతుంటే ఫాట్ ఫాట్ మనం కొడుతుంటే సువార్తలాగా వెళ్ళిపోతుంది ప్రజలకి. 120 సంవత్సరాలు ఎగతాళి చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నోవాహుని ఎగతాళి చేశారు, తన నడక మార్చుకోలేదు. ఇప్పుడు దేవుడు నడుస్తున్నాడు. ఏమండి, దేవుడు నడుస్తున్నాడు, నోవాహు నడుస్తున్నాడు. దేవుడు నడుస్తున్నాడు, యేసు ప్రభు నడుస్తున్నాడు, నోవాహు నడుస్తున్నాడు. ఇప్పుడు ఇందాక మీరు అందరూ చెప్పారు, ఏమని చెప్పండి అందరు. ఇప్పుడు యేసు ప్రభు నడుస్తున్నాడు, చెప్పండి అందరూ. నేను కూడా నడుస్తున్నాను. మన నడక కొంచెం కష్టంగా ఉందండి, ఎందుకో కష్టంగా ఉంది. ఏమండి, నోవాహు కాలపు ప్రజలు అంత వరదలో మునిగిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆ ప్రజల యొక్క నడక చెడిపోయింది. ఏమండి, చాలా ప్రాముఖ్యం. సొంత తెలివితేటల పైన నీవు నీ నడకని బిల్డ్ చేసుకుంటే ఇబ్బంది పడతావు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటాను, నీ ఆశీర్వాదం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నీ ఆశీర్వాదం ఎప్పుడైనా సరే ఒక్క 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపించాలి. 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, గుడ్డు సున్నా.
నీ ఆశీర్వాదం కనిపించాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ యొక్క జీవన విధానంలో మార్పులు కనిపించాలి. ఆయన 120 సంవత్సరాలు, అలాగే 950 సంవత్సరాలు, 120 సంవత్సరాలు సువార్త, 950 సంవత్సరాల జీవనం. ప్రియులారా, ఆయన దేవునితో నడిచాడు. ఎలాగా? 5వ వచనం చూడండి, 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాడు. ఆనాటి ప్రజలు దుష్టత్వాన్ని చేశారు. దుష్టత్వాన్ని చేసినటువంటి వారికి, వినండి, దుష్టత్వాన్ని చేసినటువంటి వారికి వచ్చిన ప్రతిఫలం ఏంటి? శిక్ష, వరద. దేవదూతలకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? త్రోసివేయబడ్డారు. 3వ గుంపుని చెప్పాడు పేతురు. ఎవరు వాళ్ళు? చూడండి, 6వ వచనం, 2వ పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొరలను, 3వ ఉదాహరణ సొదొమ గొమొరల యొక్క విధ్వంసం. దేవదూతలు త్రోసివేయబడ్డం, లోకమంతా వరదల్లో మునిగిపోవడం, సొదొమ గొమొరల నగరాల విధ్వంసం. దేవుడు ఆ నగరాలను ఏమండి బూడిద చేశాడు. కారణం ఏంటి? సొదొమ గొమొరలను ఆయన ఎందుకు భస్మం చేశాడు? అక్కడ చూడండి 6వ వచనంలో, మరియు ఆయన సొదొమ గొమొరలను, ఆ పట్టణాలను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనాన్ని విధించాడంట. ప్రియులారా, గమనించండి, వాటికి నాశనమును దేవుడు విధించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. సొదొమ గొమొర పట్టణాలు భస్మమైపోయినాయి, లేకపోతే ఆ పట్టణాలు కాల్చివేయబడ్డాయి, బూడిద చేయబడ్డాయి. కారణం ఏంటి? ఎందుకు వారు ఆ విధంగా అయ్యారంటే 7వ వచనంలో అంటున్నాడు, వారు కామ వికారయుక్తమైన నడవడిక ఉంది ఆ ప్రాంతంలో. ఏమండి, అక్కడున్న ప్రజలు ఎటువంటి వారు అంటే, రోమాపత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, సొదొమ ప్రజలు ఇలాంటి హృదయాలు కలిగిన వారు. సొదొమ మనుషులు ఎటువంటి వారు? 26వ వచనంలో, దేవుడు స్త్రీలు సహితము అదుగో ధర్మాన్ని విడిచి విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛనీయమైనవి చేస్తూ తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామపుతులైరి. ప్రియులారా, వారు చేసింది ఏమిటి? సొదొమ ప్రజలు ఏం చేశారంటే మనకు బాగా తెలుసు. సొదొమ ప్రజలు 19వ అధ్యాయంలో సొదొమ ప్రజల గురించి అక్కడ రాయబడింది, ఆదికాండంలో. సొదొమ ప్రజలు ఏం చేశారు చూడండి. 1 నుండి మనం గమనిస్తే, దేవదూతలు ఆ ప్రాంతానికి వచ్చారు. ఏమండి, దేవదూతలు ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటే, ఒక్కసారి ఆ ప్రజలను గురించి మనం చూడవచ్చు. వారు కామ వికారమైనటువంటి మనుషులు.
వారు ఏం చేస్తున్నారు? ఆ దేవదూతలను బయటికి తీసుకురమ్మన్నారంట. 5వ వచనమా? ఎన్నో వచనం? లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? ఓ నాయనా, ప్రియులరా, వారు మాట్లాడే మాటలు చూడండి. మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని తీసుకొని రండి. ప్రియులరా, వారు ఎటువంటి మనుషులు అని అంటే మనకి పేతురు చెప్తా ఉన్నాడు, వారు కామ వికార, అక్కడ ఏమని ఉందంటే వారు కామ వికారయుక్తమైన నడవడి కలిగిన మనుష్యులు. అంటే ఇప్పుడు మనము ఇలా చెప్పుకోవచ్చు, స్వలింగ సంపర్కమును ఆ రోజుల్లోనే వారు చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతమంతా కూడా దాంతో నిండిపోయింది. ఒక భయంకరమైనటువంటి విచ్చలవిడి వ్యభిచార మనస్సు. ప్రియులారా, దీని గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డలను కన్నీటితో కప్పాలి. ఇటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఇలాగా పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీని స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు, అది తప్పే కాదు అనేటువంటి చట్టాలు వచ్చినాయి ఇప్పుడు. రాత్రి నేను దీని గురించి చదువుతా కూర్చున్నాను. ఇలాగా వివాహాలు చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక క్రమం కూడా, ఒక చట్టం కూడా దీని కొరకు రూపొందించి మన భారతదేశం కూడా దీనికి ఆమోద ముద్ర వేసింది. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని. ఎవరినెవరో, పురుషుడిని పురుషుడు, స్త్రీని స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందువలన దేవుడు, రోమపత్రికలు అంటున్నాడు, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు 27వ వచనములో, 1వ అధ్యాయం 27వ వచనములో దేవుడు అదుపు లేనటువంటి దుర్మార్గానికి, అదుపు లేనటువంటి ఈ అనారోగ్యానికి మందు వేశాడు. దీనికి అదుపు లేకుండా పోయింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన భారతదేశం కూడా వినండి, మన భారతదేశం కూడా దీనికి అనుమతులు ఇచ్చింది. అలాగే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ప్రియులారా, ఎంత చెడిపోతుందంటే దాన్ని చూసినప్పుడు మనం ఎంత దుఃఖపడాలి. ప్రభుత్వంలో పెద్దలనబడినటువంటి వారు ఇటువంటి పనుల నిమగ్నం అయిపోయారు. ప్రభుత్వ అధికారులు, పెద్ద పెద్ద అధికారులు, వాళ్ళ పేర్లతో సహా నేను వికీపీడియాలో చదివాను. రాత్రి కూర్చొని చదువుతా ఉన్నాను వికీపీడియాలో. ఎవరెవరు ఉన్నారు, ఇటువంటి వాటికి ఆమోదం వేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇలాగా ఈ సంపర్కాన్ని జరిగించేవారు ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ దేశాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయని చూస్తే చాలా దుఃఖం, చాలా దుఃఖం. ప్రియులరా, ఇటువంటి వాతావరణం వైపు వెళ్ళిపోతుంది లోకం. వారు తమ మార్గాలను చెరిపివేసుకుంటున్నారు, అదే బాగుందని వెళ్ళిపోతూ ఉన్నారు, అదే క్షేమంగా ఉందని వెళ్ళిపోతూ ఉన్నారు. రకరకాలుగా వారు త్రోవలను నిర్ణయించుకుంటూ ఉన్నారు. ప్రియులారా, అందుకని అంటున్నాడు పేతురు భక్తుడు, లోతును మాత్రం తంపించి వారిని భస్మము చేశాడు. దేవుడు వారి విషయంలో ఆయన కఠినముగా వ్యవహరించాడు.
దుష్టులను ఎలాగ తుడిచివేయాలో, నీతిమంతులను ఎలా తప్పించాలో దేవునికి బాగా తెలుసు. చాలా జాగ్రత్త. ఆ ప్రాంతంలో ఉన్న నోవాహు తప్పించబడ్డాడు, ఆ ప్రాంతంలో ఉన్న లోతు తప్పించబడ్డాడు. కారణం ఏంటి? లోతు నీతిమంతుడు. కారణం ఏంటి? నోవాహు నీతిమంతుడు. నీ యొక్క నీతిని నువ్వు కాపాడుకోవాలా. నీ జీవితాన్ని కాపాడుకునేది నీ చేతుల్లో ఉంది. నీ జీవితాన్ని కాపాడుకునేది దేవుని మీద ఆధారపడడం, దేవుని వైపు చూడడం. ఈ నడకని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమండి, ఈ ఇటువంటి క్రమం, ఇటువంటి సంస్కృతి అనుసరించే దేశాలలో 127వ దేశం అంట మన దేశం. అంటే 127 దేశాలలో దీనికి ముందు ఇవి జరుగుతూ ఉన్నాయి. దేశాలే ఇటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతే, నాకు తెలిసి ఒక పాట ఉంది, దేవునికి భయపడని వారికి చివరి గడియ ఇదే. విన్నారా అది? చూసారా? విన్నారా అది? నేను పెడతాను మన గ్రూప్లో, వినండి. తుడిచేస్తాడు అంతే దేవుడు, సహించడు. ఏమండి, అసహ్యమైనది, నిషిద్ధమైనది అందులో ప్రవేశించదు. అపవిత్రమైన దానికి అక్కడ చోటు లేదు, పరలోకంలో చోటు లేదు. ఆలోచన చేస్తూ ఉంటే ఈ నాజిల్లోకి ఆక్సిజన్ వెళ్ళి వస్తూ ఉంటే లోపల లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటే, బ్లడ్ పడతా ఉంటే, ఆ మిషన్ చూసావా? ఎన్నో సంవత్సరాలుగా నాన్ స్టాప్గా కొట్టుకుంటుంది మిషను. ఆగిపోతే పరిస్థితి. విచ్చలవిడిగా జీవించే జీవితానికి రేపు జవాబు ఏంటి? ఏం చెప్తాం జవాబు? దేవుని ఎదుట నిలబడి మనం జవాబు చెప్పగలమా? వీళ్ళరా, ఒక దైవజనుడు అంటాడు, మీ పిల్లలను చాలా జాగ్రత్తగా కట్టండి, ఇప్పటి నుండే వాళ్ళతో ప్రేమగా ఉండండి, వారితో మాట్లాడండి, వాళ్ళని విసిగించండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. పిల్లల్ని వదిలేస్తారు, ఒక ఫోన్ ఇచ్చేస్తారు. అడివాడు ఫోన్ ఇచ్చేసాడంట, వాడు ఇంచుమించు 90 లక్షల రూపాయలు ఫోన్లో గేమ్స్ ఆడి బాగొట్టేశాడంట. కొంతమంది ఈ దరిద్రపు కొట్టు అలవాటు ఎక్కువైపోయింది జనాల్లో. సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు చేతికి. అన్నం పెట్టేటప్పుడు సెల్ ఫోన్ ఇస్తారు. అన్నం తినండి పాస్టర్ గారు, మా పిల్లవాడు ఫోన్ లేకపోతే. ఏందండో, ఎప్పుడు నుంచి వచ్చినాయి ఈ ఫోన్లు? భూమి పుట్టినప్పుడు ఫోన్ పుట్టిందా? నువ్వే అలవాటు చేసావు, దౌర్భాగ్యమైన అలవాటు. అది పట్టుకొని అదేంటో ఒక అర్థం కాదు. ఒక గేమ్ ఆడుతుంటే ఆ గ్యాప్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చి అక్కడ ఒక గేమ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేస్తే ఆ గేమ్ ఆడుతుంటే దాంట్లో ఇంకో అడ్వర్టైజ్మెంట్కి ఇంకో గేమ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేస్తే అలాగా ఒక పిల్లోడు ఆ ఫోన్లో దాదాపు 60 గేములు. ఒక కుర్రవాడు ఆ గేములు ఆడి ఇంత డబ్బును పాడు చేశాడు. వాడు గేములు ఆడతా అటువంటి వాతావరణానికి వెళ్ళిపోతాడేమో, అటువంటి స్నేహాలకు వెళ్ళిపోతాడేమో. ఏమండి, చాలా జాగ్రత్తగా మన తర్వాత తరాన్ని మనము జాగ్రత్తగా సిద్ధం చేయాలి. వారి ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి, వారి చూపులు ఎటు వెళ్తున్నాయి, వారి తలంపులు ఎటు వెళ్తున్నాయి, చాలా జాగ్రత్త. రాత్రి నేను దాన్ని చదువుతున్నప్పుడు చాలా బాధేసింది. ఇంతమంది ప్రజలు నాశనం అయిపోతున్నారా? దేవుని ఆజ్ఞని ఇంతమంది తృణీకరిస్తున్నారా, తోసివేస్తున్నారా? ప్రియులారా, వాళ్ళు ఇష్టంగా చేస్తున్నారంట.
వాళ్ళ పేర్లు చదివినప్పుడు నాకు చాలా బాధేసింది. ఏ ఏ గ్రంథాలు దీని గురించి మాట్లాడుతున్నాయి అంటూ కొన్ని గ్రంథాల గురించి కూడా రాశారు. బైబిల్ ఏం చెప్పిందనంటే దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నట్టు తెలుసా? నేను దాన్ని రాత్రి చదివాను. రూతు నయోమిని కలుసుకొని అనే మాట పెట్టాడు అక్కడ. ఓరే నాయన, ఏమి చెప్పేవారు. రూతు తన హత్తని హత్తుకొనెను అనే మాటను పెట్టి బైబిల్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది అన్నాడు. దాన్ని నువ్వేం అర్థం చేసుకున్నావు? వికీపీడియాలో చూడండి. దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయాననే మాటను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఏం అర్థమైంది నీకు? దేవుడు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడు. ఈ బైబిల్ ప్రకటిస్తున్నటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దీన్ని ఎంకరేజ్ చేయడు. అలాగ చేసినటువంటి వారిని ఏం చేశాడంట? భస్మం చేసేసాడు అంతే, తగలబెట్టేశాడు అంతే. ఆయన చెప్పిన నియమాలను దాటేటువంటి వారిని త్రోసివేశాడు, నీళ్లలో ముంచివేశాడు. మనము ఆలోచన చేసామా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళనే వదిలిపెట్టలేదు, వాళ్ళనే విడిచిపెట్టలేదు. మన పరిస్థితి ఏంటి? మనం ఏం చెయ్యాలి అంటున్నాడు. జాగ్రత్త. పేతురు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఇదిగో మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఇదిగో ఇలాంటి మనుషులు ఉన్నారు, ఇలాంటి మనుషుల మధ్యలో నోవాహు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి మనుషుల మధ్యలో లోతు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మనుషుల మధ్యలో నువ్వు జాగ్రత్త, నీ విశ్వాసం జాగ్రత్త, నీ బ్రతుకు జాగ్రత్త. అరగంట మారడం కాదు. మీకు విషయం తెలుసా? ప్రార్థన చేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది, ప్రార్థన చేసుకున్న తర్వాత మారిపోద్ది. చర్చిలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, చర్చి ఇక మీదట అలా ఉండకూడదు, చర్చి వచ్చి అంటుంటారు. తర్వాత మారిపోతూ ఉంటారు మనుషులు. ఏమండి? బుద్ధి ఒకటే, నీ అనుకూలతను బట్టి చెడ్డదిగా మారుతుంది, మంచిదిగా మారుతుంది. బుద్ధి ఒకటే, వై జంక్షన్ లాగా ఉంటుంది అది. బుద్ధి ఒకటే. నువ్వు మంచిగా ఉన్నప్పుడు అది మంచిది, నువ్వే చెడిపోయావు అనుకో, అదే బుద్ధి చెడుగా మారిపోతుంది. అప్పుడు దాకా మంచిగానే మాట్లాడుతుంది, అది చెడుగా మారిపోతుంది. లోతును గురించి మనము 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. చూడండి, లోతు 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తన మనస్సును నొప్పించుకుంటూ ఏమండి బహు బాధపడినటువంటి లోతు అని వ్రాయబడి ఉంది అక్కడ. 7వ వచనంలో వారి నడవడిని బట్టి బహు బాధపడిన లోతు, బహు బాధపడిన నీతిమంతుడైన లోతు. అమ్మా వినండి, నీ ఉద్యోగంలో నిన్ను నీవు కాపాడుకుంటూ ఇలాంటి వారిని గురించి నువ్వు బహు బాధపడాలా. నీకు అలాంటివి తెలిసినప్పుడు ఖండించాలా, ఏకీభవించొద్దు, మనసు కలపొద్దు. లోతు తనను తాను జాగ్రత్తగా కాపాడుకున్నాడు, తన మనసులో మనిలం లేకుండా చూసుకుంటా ఉన్నాడంట. అందుకని దేవుని దూతలు ఎవరిని ఎత్తుక్కుంటూ వచ్చారు అమ్మా? లోతును వెతుక్కుంటూ వచ్చారు. లోతును వెతుకుతా ఉన్నారు. లోతు నీతిగా ఉన్నాడు. లోతు కొరకు అబ్రహాము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చూడండి, తనను తాను కాపాడుకోవడం, నిన్ను నీవు కాపాడుకోవడం నీ చేతుల్లో పని. ఏం చేయాలా? నీళ్ళలో పడిపోయావు, చేతులను నోపాలుగా, ఆ దేవుడే కాపాడుతాడని చెప్పి చేతులు కదా ఏమవుద్ది? ఉడుగుమని మునిగిపోతావు, చచ్చూరుకుంటావు.
ప్రియులారా, ఇదిగో లోతు వారి నడవడి చేత బాధపడ్డాడు. ఏమండి, వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి వారి అక్రమ విషయంలో దినదినము తన మనసును నొప్పించుకొనుచూ వచ్చాడంట. ఏమండి, వారి విషయంలో ఆయన ఆయాసపడుతూ వచ్చాడంట. ఏమండి, ఈ విషయము ఆది కాండములో ఆయన నీతిమంతుడని చెప్పలేదు, నోవాహు నీతిమంతుడని చెప్పారు. ఆయన నీతిని గమనించిన పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి చెప్తున్నాడు, మనకి చెప్తున్నాడు. లోతు తనను తాను కాపాడుకున్నాడు. ఈ లోకములో నిన్ను నీవు కాపాడుకో. నిన్ను నీవు కాపాడుకునే పని నీది. నీ హృదయాన్ని కాపాడుకునే పని నీది. నిన్ను చాలా పాడు చేస్తాయి, చాలా మాటలు నీ దగ్గరకు వస్తాయి. వాళ్ళు అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేనంటావు కదా అంటారు ఇక్కడ వాళ్ళు ఎవరన్నా? చెప్పండి ఈ మాట ఎవరైనా. వాళ్ళు అన్న మాట నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పండి. చెప్పట్లేదు ఎవరు, మర్చిపోలేరు కదా. నిజమా కాదు చెప్పండి? నిజమే, మర్చిపోలేము. అయితే దానికి సిలువ ముద్ర వేసేయాల. మర్చిపోలేము మన మనుషులు, మనం మర్చిపోలేం. గొయ్యిలో పెట్టేదాకా మర్చిపోలేం మనం. ఖచ్చితం నువ్వు మర్చిపోలేవు, అది అసాధ్యం. దానికి సిలువ ముద్ర వేసి వానిలే అనిపిస్తుంది. అప్పుడు వాని ఇంకేమనిపిస్తుంది తెలుసా? అసలు వాళ్ళకి తెలియదులేండి. వారి హృదయంలో నీ మనసు వారి గురించి నిజంగా నువ్వు బాధపడాలా? ప్రియులారా, లోతు కొరకు దేవదూతలు వచ్చారండి. సొదొమ అగ్ని పంపించడానికి దేవుడు అగ్ని సిద్ధం చేసి అగ్ని సొదొమ ముందు పడేయాలంతే. అలాగే లోతుని బయటికి తీసుకురండి, త్వరగా వెళ్ళి. లోతును త్వర పెట్టారంట. ఇక్కడ నీకెవరైనా ఉన్నారా? వెళ్ళు, త్వరగా నీ వాళ్ళని తీసుకొని రా. ఏంటంటే దేవుని అగ్ని బయలుదేరేసింది. లోతు చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని వచ్చేసారు బయటికి. గబగబా లోతు బయటకు వచ్చాడు. లోతు అంటాడు, అయ్యా ఆ పర్వతం మీదకి వెళ్ళిపో. లోతు అంటే, అయ్యా నేను అక్కడికి వెళ్ళలేను. ఈయన వెళ్ళలేనంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు అక్కడికి చేరు వరకు అగ్ని రాదు, వెనక్కి చూడొద్దు, వెళ్ళిపో అన్నాడు దేవుడు. అంతే. దేవుని దూతలు అన్నారు, వీళ్ళరా అగ్ని పడిపోతుంటే అక్కడ ఎవరున్నారు చెప్పాలి? దేవుని దూతలు అన్నారు. అలా ఏమైనా లోతు పారిపోతున్నాడు. కుమార్తెలను, భార్యను తీసుకొని. కొడుకులు ఉన్నారంట లోతుకి. మీకు విషయం తెలుసా? కొడుకులు ఉన్నారు లోతుకి. కూతుర్లు ఒక్కళ్ళే కాదు, అల్లుళ్ళు ఉన్నారు. కొడుకులు ఏమయ్యారంటే కొడుకులు రాలా. ఉన్నారా కొడుకులు? చదవండి రండి. అది నీ అల్లుళ్ళని, నీ కుమారులను, నీ కుమార్తెలను. వీళ్ళు రాలా. వీళ్ళకి అది కూడా లేదు. ఏది? చూడండి, స్వలింగ సంపర్కంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుడు వాళ్ళను కూడా దహించి వేశాడు. పాపం ఈవికి ఆశ ఉంది దానిపైన. ఎవరికి? ఆమె కూడా పోయింది. ఆమె మనకు పాటలకు మిగిలింది. ఆమె ఎవరామె? మన పాటలు పాడుకోవడానికి, ప్రసంగం చేసుకోవడానికి మిగిలింది ఆమె. ఎవరామె? లోతు భార్య నాడు లోకాశలో బాడి అని. ఎందుకు ఆమె ఉంది చెప్పండి? ఎందుకు చెప్పండి? చెప్పండి ఎవరైనా కాబక్కని. ఎందుకు? ఆయన చూసి బుద్ధి తెచ్చుకోరా, ఆయన చూసి బుద్ధి తెచ్చుకోని. అంతే కదా అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఎవరినైనా, చూసి బుద్ధి తెచ్చుకో. యుగాంతములో ఉన్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి దుష్టాంతములుగా ఉన్నాయి. ఎందుకొరకు వీళ్ళు ఈ ఉదాహరణలు ఎందుకు పేతురు చెప్తున్నాడంటే, జాగ్రత్త, ఈ లోతు కుమారులు రాలేదు. మీరు ఇంటికి వెళ్ళాక వీలైతే యూట్యూబ్లో మూవీ ఉంటుంది చూడండి.
ఇంత వస్తుంటాయి పైనుంచి, ఇల్లు మీద పడుతుంటే ఇల్లు బూడిదైపోతుంటుంది ఒక్కొక్క ఇల్లు. రాన్ వయాట్ గారు అని ఒక శాస్త్రవేత్త అక్కడ పైనుంచి పడినటువంటి అవి పడ్డాయి కదా వడగళ్ళు లాగా గంధకము, అవి తీసాడంట. అవి ఇప్పుడు తీసి అగ్గిపుల్ల పెడితే మండుతున్నాయి. ఇప్పటికి మండుతున్నాయి. అవి ఇంత సైజుల్లో ఉన్నాయి. అవి మిగిలి ఇంకా ఏమీ మిగలలేదు. రాళ్ళతో సహా బూడిదైపోయినాయి, కొండలతో సహా బూడిదైపోయినాయి. ఎంత మిగిలినవి అవి తీసి నిప్పు పెడితే అవి ఇప్పటికే కాలుతున్నాయి. సాక్ష్యాలు. అటువంటి వాతం. ఇప్పుడు ఏం గడ్డి కూడా మొలవదు అక్కడ. మీకు వీలైతే ఒక 5 లక్షలు పెట్టుకొని అప్ అండ్ డౌన్ టికెట్లు పెట్టుకొని పోయి చూసి రండి. ఉంది అది అక్కడే, దూరం నుంచి చూసి రావడమే. శాస్త్రవేత్తలకే పర్మిషన్లు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు అక్కడ పోయి లోపలికి వెళ్ళి చూసి రావడానికి. ప్రియులారా, లోతు అటువంటి వాళ్ళలో నుంచి కాపాడబడ్డాడు. నోవాహు అటువంటి వాళ్ళలో నుంచి కాపాడబడ్డాడు. దేవదూతలు కాపాడబడలేక తోసివేశారు. ఎందుకు ఇవి చెప్తున్నాడు అంటే, ఇదిగో అబద్ధమును నమ్మి అబద్ధమును జరిగించేవారు నెట్టివేయబడతారు. మనల్ని కాపాడుకోవడం, మనల్ని మనము క్రీస్తులో కట్టుకోవడం. లోతు తనను తాను కట్టుకున్నాడు. లోతు తనను తాను కట్టుకొని ఆయన తన కుటుంబాన్ని సంరక్షించుకోలేకపోయినా తనను తాను కాపాడుకున్నాడు. దేవుడు దుష్టుల కోసము నరకాన్ని, అలాగే విశ్వాసుల కోసము నిత్య జీవాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. నిత్య జీవమును మనం పొందాలంటే ఇటువంటి వాళ్ళ మధ్యలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళ మధ్యలో అలాంటివి చదవండి, తప్పు కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారని చదివితే నిజం రాత్రి నాకు చాలా దుఃఖం వేసింది. ఇన్ని దేశాలేనా బాబోయ్, దేవుని మనసు ఎంత దుఃఖపడుతుంది. వాడెవడో ఇంట్లోంచి వెళ్ళిపోయాంట, మగోడు ఆడ మనిషిగా మారిపోయాడంట. మా నాన్న ఫస్ట్ బాధపడ్డాడు, తర్వాత బాధపడలేదని చెప్తున్నాడు సిగ్గు లేకుండా. నిజంగా తండ్రి ఎంత బాధపడతాడు, ఎంత దుఃఖం, హృదయం ఎంత ద్రవించకపోతే. అలాంటి పనులు చేస్తే సృష్టించినందుకు దేవుడు ఎంత దుఃఖపడతాడు. దేవుడు ఊరుకోడు. దేవుడు ఒప్పుకోడు. అక్కడ అంటున్నాడు పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, వారు తామును కొనిన ప్రభువుని విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయాలను వారు తీసుకొస్తా ఉన్నారు. నాశనకరమైనటువంటి ఏ అభిప్రాయమైనా సరే దేవుడు ఊరుకోడు. ఈ 2వ అధ్యాయం అంతా ఏం చెప్తున్నాడంటే, అలాంటి వ్యక్తులను, అలాంటి పరిస్థితులను దేవుడు తుడిచివేస్తాడు. ఎందుకు మనకి ఇవి చెప్పబడ్డాయి అంటే, నువ్వు జాగ్రత్త, నీ విశ్వాసం జాగ్రత్త, నిన్ను నీవు కట్టుకో, నిన్ను నీవు కాపాడుకో, క్రీస్తులో నిన్ను నీవు ప్రతిరోజు కట్టుకో, దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు. ఆహారం వలె, నీళ్ల వలె, నిద్ర వలె ఇవి మన జీవితానికి కావాల్సినవి. ఆహారము, నీరు, నిద్ర ఇవి లేకపోతే మనము వీక్ అయిపోతాం కదా. అలాగే ప్రార్థన, వాక్యము. 3వది ఒకటి ఉంది, పరిశుద్ధతను కాపాడుకోవడం. విను, ఇది కూడా ప్రాముఖ్యమైనది. ఈ రెండిటితో ఇది కూడా ప్రాముఖ్యమైనది. ఏంటి? నీ పరిశుద్ధతను కాపాడుకునే పని నీది. చాలామంది ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ కూడా పడిపోతూ ఉంటారు. ప్రార్థన చేస్తేనే నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నాను, ప్రార్థన చేస్తేనే నేను ఎందుకు ఇలా పడిపోతున్నాను, ఉపవాసాలు ఉండి కూడా పడిపోతున్నాను, బైబిల్ ఎన్నిసార్లు చదివినా కూడా ఎందుకు పడిపోతున్నానంటే పరిశుద్ధతను కాపాడుకోరు. పరిశుద్ధతను కాపాడుకో. బంగారాన్ని దాచుకున్నట్టుగా పరిశుద్ధతను దాచుకో. ఇంటికి బాగానే తీసేసాడు, పడేస్తావా? కొంతమంది మెడలో ఉంచుకోరు, ఇంటికి వెళ్ళాక
అలా పడతారా? ఎలా పెడతారు? నీట్గా దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్త పడు. నీ పరిశుద్ధతను కూడా నువ్వు అలా కాపాడుకోవాలి. అది నీ పని. ఏమండి, ఎవడో ఉన్నాడు, ఒక పూట కూటి కొరకు తనకి ఇవ్వబడింది దాన్ని ఇచ్చేసాడంట. నీ పరిశుద్ధతను వదిలేస్తే ఎన్ని సంవత్సరాలు కాపాడుకున్న పరిశుద్ధతను పోగొట్టేసుకుంటే రేపు ప్రభు ఎదుట ఎలా నిలబడతాం? అబద్ధమును జరిగించేవారు అందులో ప్రవేశించరు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, దేవా నా హృదయ స్థితి ఎలా ఉంది? ఆయన దేవదూతలను విడిచిపెట్టలేదు. ఆయన నోవాహు దినాల్లో ఉన్న ప్రజలను విడిచిపెట్టలేదు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలను విడిచిపెట్టలేదు. ఆ వాతావరణాన్ని దేవుడు సహించలేదు, ఒప్పుకోలేదు. దాన్ని ఆయన అంగీకరించలేదు. ఇదిగో అటువంటి వ్యక్తుల మధ్యలో ఇదిగో కొంతమంది ఉన్నారు, తమను తాము కాపాడుకుంటున్నారు. తమ కుటుంబాలను కాపాడుకున్నవారు, తమ జీవితాలను కాపాడుకున్నవారు. ఇదిగో వారు ఎవరు అంటే దేవునితో నడిచిన వారు. మనం అందరం చెప్పాం దేవునితో నడిచామని. ఆ మాట ప్రభువా నిజంగా నాకు సూట్ అవ్వలేదు. ప్రభు, ఆ మాట నాకు సూట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నా నడక బాగాలేదు, నా ప్రవర్తన బాగాలేదు, నా హృదయ స్థితి బాగాలేదు. ప్రభువా సరిచేయండి, కృప చూపించండి, కనికరించండి. ప్రభువా మరొక అవకాశాన్ని ఇచ్చి చివరి దినాల్లో నన్ను క్రీస్తులో కట్టి మీ కొరకు సాగే భాగ్యాన్ని దయచేయండి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మౌన్నతుడా, జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. మా గమనంలోకి తెచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రభువా మా తనిదిగో అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలి అబద్ధ బోధకులుందురు. ఇదిగో అబద్ధమును జరిగించేవారు. ఆ దినాల్లో ఉన్న పరిస్థితులన్నీ మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభువా. త్రోసివేయబడిన దేవదూతలు, అలాగే నోవాహు దినాల్లో ప్రజలు, సొదొమ పట్టణంలో ఉన్న వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు, ఏ విధంగా వారు పతనమైపోయారో, ఏ విధంగా వారు ప్రభువా వారి మీదకి ఉరి తెచ్చుకున్నారో, వారు దృష్టాంతరములుగా మాకున్నారు. దయగలిగిన ప్రభువా, మేము ఇటువంటి వాటిని చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ప్రభువా, ఇటువంటి వాతావరణం మా చుట్టూ ఉన్నప్పుడు మమ్మల్ని మేము కాపాడుకుంటూ నమ్మకంగా సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. క్రీస్తులో మమ్మల్ని మేము కట్టుకుంటూ ప్రభువా మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ విశ్వాస జీవితంలో నమ్మకంగా సాగిపోయే కృపను దయచేయండి. ఈ మాటలు మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. మా అందరి హృదయాల్లో ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.